వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రమ్యతో కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి నర్సన్న, అడ్వకేట్ కిషోర్ కుమార్, పెద్దమ్మ తల్లి గౌరవ అధ్యక్షులు ముత్యం భూమయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ పార్టీల ఏకగ్రీవం 30 సంవత్సరాలు అర్పించి ఎంపీటీసీగా చేసినటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడితే వారి నోరు నొక్కి బెదిరించడం, అంతు చూస్తానటం, ఎంపీటీసీకి సర్పంచ్కి తగున కనీసం ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో ఆడబిడ్డలు, మహిళలు సద్దుల బతుకమ్మ ఆడుకోవడానికి స్వేచ్ఛగా స్థలం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ముత్యం స్వరూపరాజా పల్లె మహిళలను ఉద్దేశించి మాట్లాడిన విషయాలు కుంటకట్టను గత పాలకులు ఆక్రమించుకొని కుంటలో బతుకమ్మను వేయనీయకుండా చేయడం, చెరువు దగ్గరికి వెళ్లే దారి కూడా సక్రమంగా లేకపోవడం, గతంలో మేము బతుకమ్మ ఆడుకున్న స్థలం 2 ఎకరాలు బతుకమ్మకు కేటాయించి బతుకమ్మ బొమ్మలను ఏర్పాటు చేయించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని, ఎంఆర్ఓను, ఆర్డీఓను కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుర్రం ఆదిరెడ్డి, బూసా నరసింహస్వామి, ఎండి రహీముద్దీన్, ఫకీర్, పొన్నం సారయ్య, పసనూరి రాజు, గుర్రాల రవీందర్ రెడ్డి, నూనె కొమరయ్య, మన్నెమ్మ, పసనూరి సరోజన, సముద్రాల లక్ష్మి, బుసా భారతమ్మ, స్వరూప, ఎల్లమ్మ, భాగ్యమ్మ, కుల సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, పెద్దలు, సీనియర్ సిటిజన్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చేసినటువంటి వాళ్ళ భర్త బతుకమ్మ ప్రాంగణంలో లేని పరిస్థితి ఉన్నప్పుడు నేను అడిగి తెలుసుకున్నాను. అన్న నీ పేరు చెప్పి. నా పేరు ముత్యం భూమయ్య, రాజపల్లె గ్రామం, నర్సంపేట మండలం. 2006 నుంచి వెళ్ళి 11 వరకు మా మిస్సెస్ గారు సర్పంచ్ ఉండే. 2006 నుంచి వెళ్ళి 10 వరకు ఈ కుంటకాడ మత్తడి దగ్గర ఆట స్థలం ఉండేది, బతుకమ్మ ఆడేది, ఆడ పన్ని వేసేది, అలా వీడియోలు తీసేది, మైకులు పెట్టుకునేది, పండుగ మంచిగా సంబరంగా చేసుకునేది. 2010లో బాగా వరదల ఇష్టలక ఆడ ఒర్రె బాగా అవుట్లు ఏమైందంటే ఇక్కడ వేయలేక కాలనీ ఉండే, గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలో పేద ప్రజలకు పంచిన భూమిలో 5-6 ప్లాట్లలో బతుకమ్మ ఆడిచ్చిన 1 సంవత్సరం. తర్వాత 2011 నుంచి వెళ్ళి 13 వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఇక వీళ్ళు ఈ గురాల్లోళ్ళదని కుంట మాది, మా పట్టా ల్యాండ్ కాబట్టి మీరు ఇక్కడికి ఈ మత్తడి స్థలం మాది, మా స్థలంలో మీరు ఆడొద్దని చెప్పి వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పారు. 2011 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా మాకు బతుకమ్మ స్థలం లేక బయట ఆడుకోవాల్సిన పరిస్థితి. రేపు కాలనీలో వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆడుకునేందుకు ఆట స్థలం లేదు. మా ఊళ్ళో ఓటర్ల సంఖ్య 1200 మంది, 600 మంది మహిళలు ఘనంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకే సంతోషం లేకుంటున్నది వీళ్ళే. రేపు ఆ కాలనీలో ఇల్లు కట్టుకుంటే బయటకు పోవాల్సిన పరిస్థితి. ఇంకొకటి ఈ కుంటకచ్చే దారి కూడా అంతా మూసుకపోయి ఉన్నది. తమను రావాలన్నా కూడా రాలేకుండా పరిస్థితి ఉన్నది. ఆ కుంట బాట కూడా సరి చేసుకుంటూ గత ప్రభుత్వం మొత్తం మర్చిపోయి ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా దయచేసి మాకు ఈ బతుకమ్మ ఆడుకునే దానికి ఆట స్థలము, బతుకమ్మ దగ్గరికి వచ్చేందుకు ఆ దారి నిర్మాణము, అట్లాగే ఈ 2 రోజులలో మాకు ఇది కావాలి. ఎందుకంటే ఆడుకున్నానికి ఆట స్థలం లేదు. ఇప్పుడు అక్కడికి వచ్చినాక ఇంట్లో వచ్చి కూడా ఇది మా ఇల్లు స్థలం అని చెప్పి వెళ్ళగొట్టే పరిస్థితి ఉన్నది. సంబరంగా ఆడుకునే ఆట లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు ఈ సంవత్సరం మాకు గవర్నమెంట్ అన్న దయచేసి ఈ వచ్చిన కొత్త గవర్నమెంట్ అన్న మాకు ఆట స్థలం, మా గ్రామానికి ఆట స్థలం చూపెట్టి మాకు ఒక శాశ్వతంగా ఉండే పరిష్కారం ఏర్పాటు చేయాలని అందరినీ, ఈ నాయకులను, మన ఎమ్మెల్యే గారిని అందరిని మేము వేడుకుంటున్నాం. మా గ్రామం తరఫున మాకు అట్లనే శ్మశాన వాటికకు వెళ్దామంటే అన్ని గ్రామాలకు లైటింగ్ ఉండే. మొన్న సాయంత్రం ఒక ఆయన చనిపోతే ఎత్తుకపోతా అంటే దారి కనపడలేని పరిస్థితి ఉన్నది. పోకుండా మధ్యలో పడ్డారు, తెలియక బొందలుండి. దానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. దయచేసి ఈ సౌకర్యాలు మాకు కల్పించాలని ఈ కొత్త గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం. రాజపల్లె గ్రామంలో బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం లేని పరిస్థితి. అసలు ఏం జరిగింది పెద్ద మనిషి? మీ పేరు చెప్పు. గుర్రం ఆదిరెడ్డి, రాజపల్లి గ్రామం, మండలం నర్సంపేట. నా చిన్నతనం నుంచి ఇక్కడనే బతుకమ్మని ఆడేది. ఇప్పుడు వాళ్ళు మాది పట్టా అని వాళ్ళు నీళ్లు ఉండనిస్తలేరు. మరి చెరువు ఎక్కడిది? ఇది రాజపల్లిదే. చెరువు పేరు ఏం పేరు? గడ్డం అనుకుంటా అంటారు. అంటే నచ్చాల దానగా అనుకుంటాను ఉంటుంది. ఇప్పుడు మేము వాయిస్ వాడుకునేది మాత్రం గడ్డం అనుకుంటా అంటాం. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా మరి మళ్ళీ వీళ్ళు ఎందుకైనా ఇస్తలేరు మిమ్మల్ని? మమ్మల్ని ఎందుకేం ఇస్తారు? మా పట్టా అని వాళ్ళు నీళ్లు ఉండనిస్తలేరు. మా మునుగుతుందని వాళ్ళు నీళ్ళు ఎలదిస్తారు. ఇప్పుడు బతుకమ్మను ఆడుకోవడానికి స్థలం లేకుండా అయిపోయింది. ఇప్పుడు కాబట్టి మాకు బతుకమ్మను ఆడుకోవచ్చని స్థలం చూపెట్టాలని ఏర్పాటు చేయాలి. దాని కొరకు
మిమ్మల్ని వేడుకుంటాను. గతంలో ఇళ్ళనే వేసారా బతుకమ్మ మీరు? బతుకమ్మని నా చిన్నతనం నుంచి నేను చేసేది. ఇప్పుడు వీళ్ళు వద్దంటున్నారు. నీళ్లు ఉండేస్తలేరు వాళ్ళు, వద్దామని వాళ్ళు మా పట్టాన్ని వాళ్ళు మా చేరు ఉంటానని చెప్పి వాళ్ళు నీళ్లు ఉండేస్తలేరు. ఇప్పుడు మరి మీరు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని ఏమన్నా కోరుకుంటారా? మేము మాకు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం కావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని వేడుకునేది అదే, బతుకమ్మని ఆడుకోవడానికి స్థలం కావాలి, అటు శ్మశాన వాటికి లైటింగ్ కావాలి, ఈ సందు రోడ్డు కావాలని, ఈ కుంటకట్టకు రోడ్డు కావాలని కోరుకుంటాను. రాజపల్లె గ్రామంలో బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం లేని పరిస్థితిలో ఒక పెద్ద మనిషి దగ్గర మనం వాయిస్ తీసుకుంటున్నాం. ఆ ప్రకారంగా పెద్ద మనిషి నీ పేరు చెప్పు. గుర్రం ఆదిరెడ్డి, రాజపల్లె గ్రామం, మండల నర్సంపేట. ఏం జరిగింది? మా గ్రామానికి బతుకమ్మలు ఆడుకోవడానికి స్థలం లేక ఇదివరకు ఉన్న స్థలం వాళ్ళు పట్టాని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు స్థలం లేక పోయిన ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఇప్పటికీ దానికి ఆ కుంటకట్టకు బాట కూడా లేకుండా అయిపోయింది. పరిస్థితి ఎట్లుంటది? ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్న కనికరించి మాకు బతుకమ్మను ఆడుకోవడానికి స్థలం ఏర్పాటు చేసి దానికి రోడ్డు శాంక్షన్ చేయగలరని కోరుకుంటున్నాం. రాజపల్లె గ్రామంలో బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం లేదంటున్న ప్రజలు ఒక పెద్ద మనిషిని అడిగి తెలుసుకుందాం. ఇదివరకు 20 ఏళ్ల కింద ఇక్కడనే ఆడేది, కట్టకాడ ఈ చెరువు కొమ్ముకు ఆడేది, ఈ చెర్ల వేసేది బతుకమ్మలు. వాళ్ళు కలిసి ఉంటారు, మనం కలిసి ఉన్నాం. గిచ్చేటోడు మంచిగా ఉంటాడు. ఏది మంచో ఏది చెడో అనేది మనకే తెలిసి ఉండేది, వాళ్ళకంటే ఎక్కువ. అందుకని మనం ఆలోచించి అందరు మీరు ప్రజెంట్ చేసి అయిపోయింది అండి. 3 రోజులలో మీకు విజయం వస్తుంది. అర్థమైందన్న? ఆడు ఉన్నదే మన సార్ కాబట్టి 3 రోజులు మీకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మొగోళ్ళు పోయి కొట్లాడేది కాదు ఇది. మొగోళ్ళు పోయి కొట్లాడేది. అరే ఒకవేళ మీరు పెద్దోళ్ళు మీరు ఆడుకోవడానికి మీరు పడతలేదు, మీ పిల్లలు ఆడుకుంటారు కదా, మీ మనవాళ్ళు ఆడుకుంటారు కదా. ఇంకెన్ని సంవత్సరాలు మీరు ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లే ఉంటారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా. తెలంగాణ రాకపోతే బతుకమ్మ ఉండాలి, మీరు గుడ్డిగా పండించాలి. ఒకరు వచ్చి బతుకమ్మ తెచ్చింది కాదు, మన జాతి సంస్కృతి. తెలంగాణలో బతుకమ్మ అనేది మన జాతి సంస్కృతి. ఈ మధ్యలో వీళ్ళు వచ్చి పిల్లలు పెట్టి బతుకమ్మలు అంటే ఊరికి ఊరి దేవతకి ఇక్కడ కుంటకాడ సంబంధం లేదు, మన జాతి సంబంధం లేదు. మన ఆడవాళ్ళు కంపల్సరీ ఆడుకోవాలి, సంతోషంగా ఆడుకోవాలి. 40 సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్నాం కదా. మొగోళ్ళు కాబట్టి ఆడేది, ఆడవాళ్ళు నర్సంపేట మండల్ రాజపల్లె గ్రామంలో బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం లేనటువంటి పరిస్థితిలో మహిళలందరూ ఏకమై వారి యొక్క మాటలను అడిగి తెలుసుకుందాం.
సర్పంచ్ గారు చెప్పండి, ఉప సర్పంచ్ గారు. మాది మాజీ సర్పంచ్ చెప్పండి, మీ పేరు? నా పేరు ముత్యం స్వరూప. మాది రాజపల్లె గ్రామం. మాది రాజపల్లె గ్రామం. మా మండలం నర్సంపేట. కానీ మాకు అంత ముందు మా పెద్దల నుంచి వెళ్ళి పెద్దల దాకా మాకు ఇక్కడ ఆడుకునేదానికి మాకు స్థలం ఏర్పడ్డది అప్పుడు. కానీ ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల కాంచెల్లి మాకు ఆడుకుందామన్నా కూడా మాకు బతుకమ్మ స్థలం లేకుండా అయిపోయింది. అసలు మా గ్రామం ఏం పాపం చేసిందో ఏం కాతో పోయిన ప్రభుత్వానికి అసలు లేకుండా అయిపోయింది మాకు ఆడుకుందానికి. ప్రైవేటు కాలనీల ఒక సంవత్సరం నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక సంవత్సరం అక్కడ వరద కొట్టు అయి మత్తడి పోసి ఆడ బాగా ఒర్రెలు లెక్క అయి ఆడ జాగా సరిపోను ఆడుకునేదానికి జాగా సరిపోకుండా ఉంటే మేము ఇక్కడ ప్రైవేట్ ఒక ప్లాట్లో ఆడుకుంటే ఆడ అసలు ఇక్కడ ఆడేదానికి కూడా ఆస్కారం లేదని ఒక తల్లికి దేవుడు వచ్చి కూడా చెప్పింది. ఇక మళ్ళా సారి కూడా మేము 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఇక్కడ ఆడినాం, 4 సంవత్సరాలు అక్కడ ఆడుకున్నాం. ఇక మళ్ళీ ఎప్పుడు నేను సర్పంచ్గా దిగిపోయినో మళ్ళీ ఒక వ్యక్తి సర్పంచ్గా వచ్చిండు. ఇక అసలు మాకు ఆడుకునేదానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. అన్ని గ్రామాలల్లో బతుకమ్మ తల్లి, తెలుగు తల్లి విగ్రహం, బతుకమ్మ తల్లి విగ్రహాలు పెట్టిళ్ళు, కానీ మా గ్రామంలో పెట్టలే. మేమేం పాపం చేసినాం? మా రాజపల్లె గ్రామం నర్సంపేట మండలం లేదా, వరంగల్ జిల్లాలో లేదా? అసలు మాది ఏం పాపం చేసింది మా ఊరు? మాకు ఆడుకుందానికి లేదు. మా పిల్లలు పోయి ఆడుకుందామన్నా కూడా జాగలేదు. మాకు రోడ్డు సౌకర్యం లేదు. బతుకమ్మను పట్టుకుపోయేదానికి కూడా అసలు మా రైతులు పోయేదానికి కూడా మా రైతులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆడు పోయేదానికి కూడా బాట సక్రమంగా లేకుండా అయిపోయింది. వరద కొట్టు అయిపోయింది. అసలు అటు ఇటు లొందలు ఉన్నాయి, పాములు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు పిల్లలు ఆడుకుందామన్నా కూడా వసతులు లేకుండా అయిపోయినాయి. అసలు ఇప్పటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకున్న దొంతిమాధవ్ రెడ్డి మా సారు మేము ఏదో వేసి మా అందును ఉంటాడని మేము గెలిపించినాం. ఇప్పుడైనా కూడా ఇది అక్షరం ఈ సద్దుల వరకు మాకు జాగా ఏర్పాటు చేయాలి, మాకు బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము అందరం మా గ్రామం తరఫున వీళ్ళందరి తరఫున నేను ఆ సార్కు నమస్కారం చేసుకుంటాను. మాకు ఇవ్వాలని మేము కోరుకుంటాను. మశాన వాడిక కూడా అట్లనే ఇదొక సమస్య ఉన్నది. మశాన వాడికలో మొన్న ఒక వ్యక్తి చచ్చిపోతే నైటు 6 గంటలకు ఎత్తుకపోతేనే 6-7 గంటలకు అయిపోతేనే కథం కరెంటు లేకుండా అయిపోయింది. ఆ గుంతలు ఉండే అసలు మనుషులు నడవలేకుండా కరెంటు చీకటి ఉన్నది. శవాన్ని వేసుకొని కూడా పడ్డారు. మాకు అక్కడ కూడా కరెంటు కలెక్షన్ ఇవ్వాలని మాదిరెడ్డి సార్ గారిని, ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాం. మా రాజపల్లె గ్రామ ప్రజలందరూ తరఫున నేను ఒక మాట్లాడి మా అందరి తరఫున ఆయనకు 10 ఏళ్ల పబ్బది బట్టైనా కూడా మేము కోరుకుంటాను. మాకు ఈ 2 సౌకర్యాలు కావాలి. నూనె కొమరా నన్ను బతుకమ్మ విషయం అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మా తాతలు, తండ్రులు, మా పూర్వీకులు కూడా ఇక్కడనే బతుకమ్మ ఆడేది. మేము కూడా 20 ఏళ్ళు ఉప సర్పంచ్గా చేసిన. ఆ 20 ఏళ్ళు కూడా ఇక్కడనే బతుకమ్మ ఆడేది. ఈ బతుకమ్మ ప్లేసు ఆ కుంట్ల బతుకమ్మ వేసేది, ఇక్కడ ఆడి ఈడ మేము పన్ని వేసేది. అప్పుడు వెనకట దీని ఎలుపుతోటి పన్ని వేసి మేము మళ్ళీ బతుకమ్మ అయిపోగానే తీసుకునేది. ఇవాళ బతుకమ్మ ప్లేస్ కాదని వాళ్ళు అనడం ఎక్కడ అసలు ఇప్పటివరకు వాళ్ళు అనలే. కానీ మనోళ్ళు ఏందో మరి అక్కడ కొంతమంది ఆడ ప్రోత్సహించి ఆడ చేస్తాను మీ వినంగానే అయితే మరి వాళ్ళు వద్దనైతే అనలే. ఇది బతుకమ్మ ప్లేస్ అనే ఇగో ఇక చూడండి లేదు అంత ఎత్తున్నది. సొంత భూమి అయితే సాఫ్ చేసుకుంటారు. అది బాగా వాళ్ళకి బాగా వచ్చినట్టు వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈడ ఆడతారు? ఇక మా పూర్వీకులు మొత్తం ఊరు పుట్టిన కాంచి ఇక్కడనే ఆడుకునేది. మేము కూడా ఇక్కడనే ఆడుకునేది. ఇవాళ మరి దీనికి బాట ఎట్లా వచ్చేది? దాని బాట ఇట్లా వస్తుంది. ఇదే బాట కూడా లేదా ఇప్పుడు? బాట ఇట్లా మేము మా చిలకలకి వెళ్ళి పోవడం వల్ల ఈ బాట కొద్దిగా లోతుకుంటుంది. ఆ లోతుకుండడం వల్ల ఈ గడ్డి బండ్లు అట్లా బండి అట్లనే పోయేది. ఇప్పుడు కూడా బాట సాఫ్ చేసుకొని అట్లనే పోయేది పెద్ద బాట. మండల పార్టీ ప్రధాన కార్యదర్శిని అడిగి తెలుసుకుందాం. నా పేరు నరసింహరావులు, నేను కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిని. మా ఊళ్ళో ప్రాబ్లాలు ఏమున్నాయంటే, గత పాలకులు ఒక 30 ఏళ్ళు ఒకటే వ్యక్తి పరిపాలించడం వల్ల మా ఊరు అభివృద్ధి చెందుతుంది కావచ్చు అని పోయినసారి ఏకగ్రీవం చేసినాక ఇంతవరకు మా ఊళ్ళో ఆడపిల్లలకు కనీసానికి కొత్త ఊరు నుంచి వెళ్ళి ఈ ఊళ్ళోకి వచ్చిన అత్తగారి తరఫున ఇప్పుడు వచ్చినందుకు వచ్చి బతుకమ్మ ఈడ బాగుంటుంది కావచ్చు అనుకుని చెరువు కట్ట కాడికి వచ్చేటలకు మీ ఊరు గింతేనా అని ఆశ్చర్యపడవలసిన విషయం తయారైంది.
కనీసానికి ఇప్పుడు దొంతి మాధవరెడ్డి గారికి విన్నపించుకునేది ఏంటి అంటే, మా గ్రామం ఇన్ని రోజుల కాంచెలి వాళ్ళ చేతిలోకి పోయినందుక, లేకపోతే మేము తెలంగాణలో పుట్టినందుక ఏమో మాకైతే తెలుస్తలేదు. అయితే మేము అడిగిన గ్రామంలో ఏమన్నా ఉండేది ఉంటే బెదిరించడం అన్నీ జరిగేది. ఇక నుంచి మా మీద దయదలిసి దొంతి మాధవరెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాం. ఇప్పటికైనా పట్టించుకొని మా గ్రామంలో గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి దక్షిణమే మాది ఇది పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. గత పాలకులు చేసిలు అని మొరబెట్టుకున్నారు తప్ప దాన్ని చేసింది ఏం లేదు. తెల్లబట్టలు వేసుకోవడం, రోడ్ల మీద తిరగడమే సరిపోయింది. ఈరోజు రాజపల్లె గ్రామంకి వచ్చినాము. రాజపల్లె గ్రామంలో లాయర్ కిషోర్ కుమార్ తోటి బతుకమ్మ విషయము మాట్లాడి తెలుసుకున్నాం. అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మాది రాజపల్లె, నర్సంపేట మండలము. గత 40 సంవత్సరాలు అంటే నాకు తెలిసి, నాకు 40 సంవత్సరాల నుంచి మా ఊరు ఒక ఐక్యంగా ఉండేది. అంటే చెప్పడానికి ఎలా ఉందనంటే, పేరు గొప్ప, ఊర్లోకి వస్తే దిబ్బలాగా ఉంది. ఒక 40 సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి ఏకఛత్రాధిపత్యం వహిస్తూ, అందులో మధ్యలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేరే వాళ్ళు ఉండి, నేను మంచి పని చేస్తా అని అందరిని నమ్మబలికి ఏ పని చేయకుండా ఎవరన్నా అడిగితే వాళ్ళని బెదిరించడము, మీ అంత చూస్తా అని బెదిరించడము ఎంతవరకు సమంజసమో అది వారి విజ్ఞతగా వదిలేద్దాము. ఇంకొకటి ఏంటంటే, మన తెలంగాణ సంస్కృతి 2014 తెలంగాణ ఏర్పడిన కన్నా ముందు నుంచి బతుకమ్మ అనేది ఒక కన్నుల పండుగ. ఆడవాళ్ళకు, మన ఆడబిడ్డలకు మనం ఇచ్చే సంతోషం ఏంటంటే, వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించి బతుకమ్మను సంతోషంగా జరుపుకునే ఒక వెసులుబాటు కల్పించే బాధ్యత ప్రతి నాయకుని మీద, ప్రతి ఉద్యోగి మీద ఉండే. కానీ గత తెలంగాణ ఫార్మేషన్ వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా కూడా బతుకమ్మ ప్లేసును వెతుకునేదానికి, బతుకమ్మను నీళ్ళల్లో వదిలిపెట్టుకోవడానికి ఆ చెరువు లేకపోతే కుంటనో ఇంకా వెతుకుంటున్నామంటే మన తెలంగాణ సాధించుకునే దానికి అర్థం లేకుంటున్నది. సో ఈ విషయాలలో చాలా మంది మా ఊర్లో మనం చాలా వెనుకబడ్డాము. ఎందుకనంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మనకు కావాల్సిన నిధులు మనం తెచ్చుకోవాల్సి ఉండే. మరి తెచ్చుకున్న తర్వాత కూడా నిధులను ఏం చేసిళ్ళు, తెచ్చుకున్న తర్వాత కూడా ఆ డెవలప్మెంట్ ఎందుకు కాలేదు అని మా రాజపల్లె అందరి మహిళా తరపున బతుకమ్మ కోసము మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, మా ఊరికి ఈ శ్మశాన వాటిక ఉందండి. ఆ శ్మశాన వాటికలో పోవడానికి రోడ్డు కరెక్ట్ లేక మొన్న చాలా ఒక వారం రోజుల క్రితము చనిపోతే వాళ్ళు సాయంత్రం లోపు తీసుకెళ్తా అంటే అందరు కింద పడ్డారు. మనము శవాన్ని కూడా ఒక పుణ్య కార్యక్రమాలు చేసే సంస్కృతిలో మన భారతదేశం ఉంది, అందులో మన తెలంగాణ ఉంది. ఆ సంస్కృతిని కూడా ఖరాబు చేసే అంత నీచమైన పనులకు మన అవసరాల కొద్దీ రాజకీయ నాయకులు దిగజారిపోయి ఉంటున్నారు. అలా చేయకూడదని మళ్ళీ ఈ గ్రామం నుంచి మా ఆడబిడ్డల తరపున, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా ఊరు ప్రజలందరి తరపున కూడా ఇప్పుడున్న ప్రజాపాలన, మన అందరి పాలన రేవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ని మేము అందరి తరపున మేము ఆర్జిస్తున్నాము. సార్ మాకు ఆర్డీఓ, ఎంఆర్ఓ సార్ వాళ్ళకు కూడా, ఎందుకనంటే కొన్ని వంద సంవత్సరాల నుంచి జరిగిన చెరువు ఇప్పుడు వాళ్ళు మా పట్టాలు ఉన్నాయని వాళ్ళ దగ్గరికి రాణిస్తలేరు. కొంచెము మీ రిక్వెస్ట్ అయినా దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని. ఇంకొకటి ఏంటంటే, బతుకమ్మ ఆడుకోవడానికి ప్లేస్ లేదు. ఆ ప్లేస్ని కూడా గవర్నమెంట్ మా ఆడబిడ్డలకు కానుకగా, ఈ దసరా ఈ బతుకమ్మ కానుకగా కల్పించాలని మళ్ళీ అధికారులు తక్షణమే స్పందించి కొంచెం ఈ విషయాన్ని మా దొంతి మాధవరెడ్డి సార్ తక్షణమే స్పెషల్ కేర్ తీసుకొని మా గ్రామానికి శాంక్షన్ చేయాలని మా గ్రామ ప్రజల తరఫున, మా ఆడబిడ్డల తరఫున, మా ఊరి ఆడబిడ్డల తరఫున కోరుకుంటున్నాం.